ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవాది దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా భూత భవిష్యత్తు వర్తమాన కాలములందు మనకు తోడుగా ఉండి కాపాడుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన మనకు గొప్ప ఆదరణకర్త అయి ఉన్నారు. మీకు ఒక విషయం స్తోత్రం. కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి ఈ దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉన్నటువంటి వాడు. ఈయన అన్ని కాలములకు సరిపోయిన వాడు. సర్వమానవాళికి దేవుడై ఉన్నాడు. ఈ సర్వమానవాళికి దేవుడై ఉన్నటువంటి ఆది సంభూతుడు సర్వోన్నతమైన స్థలములో నివసించి ఈ దేవుడైనటువంటి వారు సర్వశక్తిమంతుడై ఉన్నాడు గనుక ఈయన సర్వకాలములందు ఉన్నటువంటి వాడు. కాబట్టి ప్రజలందరి యొక్క రక్షణార్థమై ఇది ఆత్మీయమైన సువార్త. అట్ ద సేమ్ టైం ఈరోజు ప్రభు బల్లారాధన కార్యక్రమానికి అనుగుణంగా అన్వయించి బోధిస్తున్న అద్భుతమైన ఆత్మీయ అనుభవం మీరు జాగ్రత్తగా వినాలని ప్రభునామను మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలందరి యొక్క రక్షణార్థమై, ప్రవక్తల యొక్క ప్రవచనార్థమై, ప్రవక్తల యొక్క మాట నెరవేర్పు కొరకై, తండ్రికి ఇచ్చినటువంటి మాట నెరవేర్పు కొరకై నరావతారిగా పాపి అయిన మానవునికి బదులుగా పాపిగా కలువరి శిలువలో బలిపశువుగా యజ్ఞము చేసి ప్రజలందరికీ రక్షణ కల్పించిన వాడు మనము ఆరాధిస్తున్న మన దేవుడు. అప్పుడు మీరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఈ అలవాటు ఎంత మంచిదంటే మీ సంఘము అభివృద్ధి పొందడానికి, మీ ఆత్మీయ జీవితాలు బలపడడానికి, మీ గ్రామము దీవించబడడానికి, మీరు చేయనంత సఫలపరచబడడానికి, మీ తరతరములు దీవించబడడానికి, 1000 తరముల వరకు సరిపోయే దీవెనాశీర్వాదాలు, కష్టపడకుండా, ఖర్చు పెట్టకుండా, బ్యాంకులో ఉన్న డబ్బులు పొలాలు అమ్మకుండా అద్భుతమైన రీతిలో నీ ఇంట ధాన్యపు రాసులు కుమ్మరించబడాలంటే దేవుని అపారమైనటువంటి స్తుతులు చెల్లిస్తే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉత్సాహం ఉండాలండి. దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని మందిరంలోకి వచ్చి కూడా నీ హృదయంలోనికి వెళుతూ ఉన్నప్పుడు, నీ నరనాళాలు దేవుని యొక్క సంపూర్ణమైన శక్తి వాక్యముతో నింపబడినప్పుడు, నీ కన్నులు అద్భుతమైన ఆత్మీయ కృపావారములు పొందుకున్నటువంటి వారై మీ మనోనేత్రములు తెరవబడాలి. ఈ లైట్ల కంటే కూడా మీ కన్నులు వెలిగించబడాలి. అలా ఉండాలి. అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో ఒకేసారి 3 పాత్రలు పోషించాడు. ఇక్కడ కూర్చున్న ఈ పిల్లలు తల వంచుకొని ఉండదు, మీరు కూడా వినాలి. నాది కాదులు అన్నట్టుంటే మాత్రం ఊరుకోను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో 3 పాత్రలు పోషించాడు. ఏమిటంటే నశించిపోవచ్చున్నటువంటి మానవాళిని ఎదకి రక్షించడానికి, ప్రవక్తల యొక్క ప్రవచనార్థమై, తండ్రి మాట నెరవేర్పు కొరకై దివి నుంచి భూమికి అరుదించి కల్వరి శిలువ యజ్ఞమును జరిగించినటువంటి యాజకుడు ఆయనే. మొదటి వ్యక్తిగా ఎవరు? యాజకుడిగా చెప్పాలి. మీరు నాకు జవాబు చెప్పబోతే నేను చెప్పలేదు, ముగించేస్తా.
యాజకుడిగా మొదటి పాత్రను పోషించాడు. రెండవది, కల్వరి శిలువ యజ్ఞములో వధించబడిన పస్కా బలి పశువు కూడా ప్రభువైన క్రీస్తే. ఇది రెండవ పాత్ర. వింటున్నారమ్మా? వింటున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మేము ఇంతవరకు అసలు ఏమీ లేదు పాస్టర్ గారు అన్నవారు చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. సరే, మంచిది, మీరందరూ వింటున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి పాత్ర ఎలా పోషించాడు కల్వరి శిలువ యజ్ఞంలో? యాజకుడై ఆయనే కల్వరి శిలువ యజ్ఞమును జరిగించాడు. రెండవ పాత్ర, శిలువ యజ్ఞమును జరిగించడానికి వధించబడిన పస్కా బలి పశువు కూడా ప్రభువైన క్రీస్తే. మూడవ పాత్ర, వధించబడడానికి ఏర్పాటు చేయబడిన బలిపీఠము కూడా ఆయనే. మూడు పాత్రలు సరిపోయినాయా? యాజకుడు, పస్కా బలి పశువు, మూడవది బలిపీఠము. ఈ బలిపీఠమైనటువంటి వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తిని ఆశ్రయిస్తే మనకు ఏమి జరుగుతుంది? ఏమి ఆశించి దేవుని మందిరానికి గంటల తరబడి వచ్చి కూర్చుంటున్నారు? ఏమి పొందుకొని వెళ్ళడానికి వస్తున్నారు? అసలు ఎందుకు మనం ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని ఎందుకు ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తే మనము ఆశ్రయించినటువంటి బలిపీఠమై ఉన్నాడు. ఈనాటి మన ప్రసంగం ఏంటంటే, బలిపీఠమైనటువంటి మన ప్రభువుని ఆశ్రయిస్తే మనకు కలిగేటువంటి మేలులు ఏంటి చెప్తారా అందరూ? మన బలిపీఠమైన, చెప్పండి అందరూ నాతో పాటు, మన బలిపీఠమైన క్రీస్తుని ఆశ్రయిస్తే మనకు కలిగేటువంటి మేలు ఏమిటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు పస్కా బలి పశువుగా వధించబడడానికి సిద్ధపరిచినటువంటి బలిపీఠము ఆయనే. ఆ కార్యమును జరిగించినటువంటి యాజకుడు ఆయనే. యాజకుడిగా వధించడానికి సిద్ధపరచబడిన పస్కా బలి పశువు కూడా ఆయనే. అలా మూడు పాత్రలు పోషించాడు. సర్వకాల సర్వావస్థలయందు, భూత భవిష్యత్తు వర్తమాన కాలములయందు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా జరుగుచున్న, జరగనయున్న, జరగబోవుచున్న సంగతులను ప్రవక్తలు ముందుగా వివరించగా, ప్రవక్తల యొక్క ప్రవచనార్థమై లేఖనముల నెరవేర్పు కొరకై ఆయన తండ్రి యొక్క మాటను నెరవేర్చడానికి దివిని విడిచి భూమికి అరుదించి కల్వరి శిలువ యజ్ఞములో మూడు పాత్రలు పోషించాడు ఒకే సమయంలో. దేవునికి స్తోత్రం. దేవుని ఆరాధించి, దేవుని నమ్మి, ఆయన రక్తము క్రిందికి వచ్చి మేము దేవుని బిడ్డలమేనని చెప్పుకుంటున్నటువంటి నీ ఆత్మీయ జీవితంలో దేవుని ఎడల నీకున్నటువంటి నమ్మకం ఎలాంటిది? తండ్రి మాట నెరవేర్చడానికి కొన ఊపిరి ఉన్నంత వరకు కల్వరి శిలువలో తన ప్రాణము పెట్టి, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను, నీవు నాకు అప్పగించినటువంటి బాధ్యత నెరవేర్చుకుంటున్నానని చెప్పినటువంటి ఈ సర్వోన్నతుని యొక్క మాటను వినినటువంటి నీవు ప్రభు బల్లారాధనలో పాల్గొనడానికి వచ్చి ఆయన పక్షం నిలబడి సాక్ష్యం చెప్పినటువంటి నీవు ఈ తేదీ మొదలుకొని మరలా బల్లారాధన తేదీ వచ్చేంత వరకు మనసు తిప్పకుండా, మాట తడబడకుండా, నడవడిక తప్పకుండా నీ ప్రవర్తన దిద్దుకుంటూ, ప్రతిరోజు నీ వస్త్రములను ఉతుక్కుంటూ, నీ ప్రవర్తనను దేవునిలోనికి నిరంతరము నడిపించుకుంటూ, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటూ, ప్రక్షాళన చేసుకుంటూ, క్రీస్తు రక్తము క్రిందికి వచ్చిన వారు ప్రభు బలలో పాల్గొంటారు. వస్త్రములు అనగా నీ ప్రవర్తన, వస్త్రములు అనగా నీ నడవడిక, వస్త్రములు అనగా నీ ఆత్మీయ నడవడిక ఎలా ఉన్నదో చూసుకోవాలి. ప్రతిరోజు నీ వస్త్రములను ఉతుకుకోవాలి. ఒకరోజు కాదు, వారానికి ఒకసారి ఉతికే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బట్టలు ఎప్పుడైనా
ఈ మధ్య వాషింగ్ మిషన్లు వచ్చినాయండి. వాషింగ్ మిషన్లో ఒకవేళ ఉతకలేకపోతే అందరి బట్టలు తీసుకెళ్లి వాషింగ్ మిషన్లో వేసి మూతేస్తే 33వ రోజున తిరుగుతున్నారు ఓపెన్ చేసి. అర్థమైందా? వచ్చేటువంటి కాలం అంతా సుఖవంతమైనది. ప్రభుత్వ పథకాలు అలాగే ఉన్నాయి, మనుషుల విధానాలు అలాగే ఉన్నాయి. కష్టపడే తత్వానికి నామాలు పెట్టేసేసి సుఖపడే జీవితానికి స్వాగతాలు పలుకుతున్నారండి. కష్టపడేటువంటి తత్వం ఆనాటి ప్రవక్తలు తిన్నారో తినలేదో, నీళ్లు తాగారో తాగలేదు, అన్నం తిన్నారో తినలేదు, రారాజు అయినటువంటి క్రీస్తుని గురించినటువంటి ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పు కొరకై దేవుని ప్రత్యక్షతలు కనుగొనడానికి మోకాళ్ళు వంచి కన్నులు గాడులు పడినట్లుగా ఏడ్చి దేవుని కొరకు నిరీక్షతో కనిపెట్టుకొని ఎప్పటికప్పుడు తన జీవితంలో జరగనైన ఇతరుల జీవితంలో జరగనైనటువంటి కార్యాలను ప్రవచనార్థమైనటువంటి రీతిలో వివరించినటువంటి భక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగూ ప్రార్థించగలిగితే నీకు కలిగేటువంటి నష్టాలలో, కష్టాలలో, ఇబ్బందులలో, బాధలలో, ఇరుకులలో, ఆపత్కాలంలో నీవు మోకాళ్ళు మోడులు కట్టునట్లుగా, కన్నులు గాడులు పడినట్లుగా ఏడ్చి ప్రార్థన చేసిన నీ ప్రతి కన్నీటి బొట్టు పరలోకములోనికి చేర్చబడగా నీ ఆధ్యాత్మిక భవంతులు అక్కడ నిర్మించబడుతూ ఉంటాయండి. వింటున్నారా? మీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయబడి ఉంటుంది. ఎక్కడ? మనం ఉంటున్నటువంటి స్థలాల్లో ప్రభుత్వం వారు ఎవరు గెలిస్తే వాళ్ళు స్థలాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు ఇవ్వడం కాదు. అక్కడ ఉన్నటువంటి 72,000 దేవదూతలు ఎవరైతే దేవుని తనివి తీర ఆరాధించి కన్నులు గాడులు పడినట్లుగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ మోకాళ్ళు మోడులు కట్టినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభు కొరకు పశ్చాత్తాపపడి ఎవరైతే ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ప్రభు బలలో, ప్రభు శరీరములో యోగ్యముగా యోచించినటువంటి వారై, తమ ఆత్మీయ జీవితాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకున్న వారై, తమ వస్త్రములను ఎప్పటికప్పుడు దేవుని యొక్క రక్తములో ఉతుక్కున్న వారై, హెబ్రీ పత్రికలు అంటాడు కదా, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లుగా. ఏంటమ్మా? చెప్పాలి. మనస్సాక్షికి కల్మషము. ఇప్పుడు మీకు మూలవాక్యం చెప్పే మాటకు వెళ్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం ఒకే ఒక్క మాట చదవండి చాలు. చదువు నాన్న. దేవునికి స్తోత్రం. చాలు. మనకు ఒక బలిపీఠము కలదు, ఉన్నది. ఇదే మాట మన మూలవాక్యం. ఏముందండి? ఆ బలిపీఠం ఎవరు? మీరే చెప్పాలి. ఆ బలిపీఠం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆరాధిస్తున్న బలిపీఠం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ క్రీస్తు అయినటువంటి బలిపీఠమును ఆశ్రయిస్తే ఏమి జరుగుతుంది? యవనస్తులైన బిడ్డలు కూడా దేవుని యవ్వన కాలమందు నీవు కూడా మనస్సు పెట్టి ఆరాధించి ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఇదే విషయంలో నేను మీకు చెప్పేది ఏమిటంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాజకుడైనటువంటి వారు ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటే యాజకుడైనటువంటి వారి మీద చాలామంది అతిశయించినటువంటి సందర్భాలు ఆనాటి కాలంలో కూడా ఉన్నాయి. అది ఎలాగంటే, ఇంకొక మాట చెప్తున్నానండి. పౌలు భక్తుడు అరియోపగు సభకు వెళ్ళాడు. అపొస్తలుల కార్యం 17:22 చూసుకున్న తర్వాత, ఇప్పుడు మీకు ముందు చెప్పినటువంటి మాట ఏంటి? నేను అది తర్వాత అంతకుముందు చెప్పాను మాట. మూలవాక్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ మాటలోకి వస్తాను. ఏమన్నాను? కోటేశ్వరం. హెబ్రీ పత్రికలో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లుగా. ఏంటండి చెప్పాలి అందరూ? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లుగా నిర్మలమైన వాక్యముతో ఉదక స్నానము చేసి. చదువుతారా అది? హెబ్రీ పత్రికలు ఎక్కడ ఉందో తెలుసు అసలు? ఎప్పుడన్నా చూసారా? మనస్సాక్షికి కల్మషము తోచకుండా అంటే, అమ్మా దేవుని సన్నిధికి వస్తున్నా, దైవ గ్రంథమును పట్టుకున్నా, దేవుని ఆరాధిస్తున్నా, దైవ వాక్యమును వింటున్నటువంటి భక్తులకు మనస్సాక్షికి కల్మషం అంటదా? తల్లులారా, మీరు నా వైపు చూడాలి. ఇక్కడున్న తల్లులు, మనస్సాక్షి కల్మషం అంటదా? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఇక కల్మషం అంటదంటారా? అంటే వాళ్ళు ఉన్నారంటారా? నాకు ఒక మాట చెప్పండిమా. ఉన్నారు కదా? ఉన్నారా? మనస్సాక్షి కల్మషం అంటే
ఈర్ష్య ద్వేషాలతో, అన్యాక్రాంతమైన విధానాలతో, ఆధిపత్యమును కోరుకొని అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి, దురాలోచనలు, దుష్టాలోచనలు కలిగి ఎదగాలనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వీరు అనుకుంటారు, నాకేంటి ఇన్నాళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్తున్నాను, నాకు మేలు జరగటం లేదే, నేను దీవించబడటం లేదే, నా బిడ్డలు నా కుటుంబం ఆశీర్వదించబడటం లేదంటే నీ మనసంతా అధిచేంద్రత్వం నిండి ఉంటే ప్రార్థన చేస్తావు కానీ పాపిష్టి పనులు మానుకోవే. ప్రార్థన కావాలి, పాపిష్టి పనులు కావాలి. దేవుడు కావాలి, దేశము కావాలి. దేవుడు కావాలి, దేశం మరి పనులు కావాలి. రెండు తలుపుల మధ్య ఊగిసలాడుతున్నటువంటి వ్యక్తిత్వాలు కలిగి ఒక్క నిర్ణయం మీద, ఒక తాటి మీద నిలబడలేనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రభు బలలో పాల్గొనేటప్పుడు, ఆయన శరీరమును తినేటప్పుడు నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఎలా పరిశీలన చేసుకోవాలి తెలుసా? తాను విశ్వాసమందు నిలబడ్డానని తలంచిన వాడు పడిపోకుండా తన స్థితిని క్రీస్తులో స్థిరముగా ఉన్నదో లేదో పరిశీలన చేసుకున్న వాడు దేవుని శరీరమును తినడానికి యోగ్యుడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొట్టాలి. మీరు కూర్చున్న పరిస్థితి ఏమో, బైబిల్ వదిలేస్తే, చేతులు వదిలేస్తే బైబిల్ పడిపోతాయి. కాబట్టి బైబిల్ని చూసుకుంటారా, చప్పట్లే కొడతారా అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏది ఏమైనా దేవుని స్తుతించడం అనేది చాలా మహిమకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరియోపగ సభలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎపిక్యూరీలు అనేటువంటి వారు ఉన్నారు. మాకంటే తెలివి కలిగిన వారు, మాకంటే గనులు, మాకంటే గొప్పవారు, మమ్మల్ని మించినటువంటి తెలివితేటలు కలిగిన వారు ఎవరు లేరని చెప్పని పౌలయ్య గారిని వ్యతిరేకించారు. పౌలు గారు ఇప్పుడు మనకు ఒక బలిపీఠం కలదు. ఆ బలిపీఠం ఎవరంటే ప్రభువైన, మీరందరూ చెప్పాలి, ప్రభువైన యేసుక్రీస్తే. ఈ పౌలు గారు చెప్పినటువంటి మాట. ఈ పౌలు గారు అరియోపగ సభకి వెళ్ళినప్పుడు ఎపిక్యూరీలు అనేటువంటి మేధావులు, దేవుని యొక్క విధానాలు వారికి ఏం తెలియపోయినా మాకు అన్నీ తెలుసు అనేటువంటి గర్వంతో, గర్విష్ఠితనంతో వెర్రవీగినటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలా మంది ఈనాడు ఆత్మీయ గర్వంతో చాలా మంది దేవుని యొక్క మందిరంలో ఎదగలేక బలహీనులై, దేవుని సన్నిధికి దూరస్తులై, అంధకార సంబంధమైన క్రియలతో విడవబడినటువంటి వారై, ఈర్ష్య, అసూయ, ద్వేషము, అన్యాయం, అక్రమము, పాపము ఇటువన్నిటితో వారి హృదయం అజినేంద్రత్వంతో నిండిపోయి దైవభక్తిలో ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మీయ గుణాలను ఎవరు గ్రహించలేక చాలా మంది స్థితికిల పడిపోతున్నారు. గ్రహించగలిగితే దేవుడు మనకు దాచించిన అద్భుతమైన ఆత్మీయ ఐశ్వర్యాల ఘననిధి మనదే. ఆ ధననిధిని సంపాదించుకున్న వారు ధన్యులగుదురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ చూడండి. దేవుని ఈ రీతిగా పరిశీలించుకొని, ప్రభు శరీరమని యోచించుకొని, ప్రభు రక్తమని యోచించుకొని, ప్రభు కొరకు మనస్సాక్షి కల్మషం దోచుకున్న, మనస్సాక్షి కల్మషం అంటబడుతుందండి ఈ రోజున. అలాగే ఇప్పుడు కోరాహు గారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. సంఖ్యాకాండం 26:11 రండి ఒకసారి. చిన్న కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను మీకు నేను. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ కోరాహు యొక్క వృత్తాంతం ఉంటుంది. కోరాహు కుమారులు ఏంటండి, కోరాహు కుటుంబాన్ని అంతా ఏం చేశారు వాళ్ళు? తల్లిలారా వినండి, తర్వాత చూద్దరు. అమ్మాయి చదివిందిగా. కోరాహు కుమారులు సావలేదంట. కోరాహును చంపలేదా? భూమిని అరవిడి చంపిందా లేదా? చంపిందా? మరి కోరాహు కుమారులు సావలేదా? చదువుతావేంటరా తల్లి, సరిగ్గా చదవరా. బైబిల్ గ్రంథంలో మీరందరూ ఎప్పుడు వినినట్లే ఉంటాయి కొన్ని విషయాలు. ఈవెన్ దైవ సేవకులకు కూడా తెలియనటువంటి సంగతులు కొన్ని నిక్షిప్తమై ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చెప్తానటువంటి వ్యక్తి ఉన్నాడు. దేవుని పక్షమున విజయం సాధించుకుని వస్తూ ఉంటే, నాకు ఎదురొచ్చినది అమూల్యమైనది ఏదైనా ఉంటే, విలువైనది ఏదైనా ఉంటే దాన్ని నీకే ఇస్తాను ప్రభా అంటాడు. తన ఒక్కగానో ఒక్క కూతురైనటువంటి ఆ కూతురు ఎదురొస్తే, వాస్తవానికి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టి ఆ కూతుర్ని బలివాలా లేదా? ఇచ్చాడు కదా. అది ఇచ్చాడు కదా. ఇచ్చాడు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. మీ అందరికి అంత మాత్రం తెలుసు. తర్వాత ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు చెబుతారు బలి ఇచ్చారా లేదని. అలాగే దేవుని యొక్క సన్నిధిలో కోరాహు మోషేకు, అహరోనులకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి సనుగుడులు, సంశయాలు,
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ అరణ్య యాత్రలో జరిగించుకుంటూ వచ్చాడు. అయితే కోరా కుమారులు సావలేదు, బ్రతికున్నారని అమ్మాయి చదువుతుంది. అని చచ్చిపోయారు అనుకుందాం, బ్రతికున్నారు అనుకుందాం. మీరు అందరూ చెప్పాలనుకున్న తల్లులు మీరు అటు చెప్పకుండా ఉంటే నేను మీతో మాట్లాడను. అమ్మా, కోరా కుమారు చచ్చిపోయారు, బ్రతికారా? బ్రతికే ఉన్నారు కదా, అక్కడ లేఖనం రుజువిస్తుందిగా. ఏమండి, కోరా కుమారు చచ్చిపోలేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పిన బైబిల్లో తెలియనటువంటివి చాలా మందికి. ఆగూరు ప్రవక్త గురించి అనేకులకు తెలియదు. అర్థమైందా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అన్యరాజు అయినటువంటి వ్యక్తి, దేవుని పక్షమున అనేకమైన కార్యాలు చేసినటువంటి అన్యరాజు అయినటువంటి వ్యక్తి ఒక అతను నాడు. ఈయనెవరో తెలుసుకొని మీరు నేను వచ్చినప్పుడు చెప్పండి. ఈసారి బైబిల్ గ్రంథంలో అక్కడికక్కడ అన్ని తెలుసు అనుకొని ఏమీ తెలియకుండా సతికిల పడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథమును ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చెప్పాను. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను కూడా, అది ఒక్కొక్క మాట అద్భుతమైనటువంటి నిధి అయితే ఆ సంక్షిప్తమైన నిధిని క్రోడీకరించి హృదయమందు నిక్షిప్తపరుచుకొని దేవుని సన్నిధికి నడిపించగలిగిన దమ్ము ధైర్యము కలిగినటువంటి ఆత్మీయ ప్రత్యక్షత కలిగిన దైవ సేవకులు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు మనస్సాక్షికి చాలా మందికి కల్మషం అంటుతుంది. ఎలాగో తెలుసా? దేవుడు నిన్ను దీవించునుగాక అంటే ఆ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయండి. అవునా? ఆలకిస్తున్నారా? నా ఫీలింగ్ ఎలా ఉంది మీకు? నా ముఖం ఎలా ఉంది నానా? నా ముఖం కొడుస్తున్నావు, దేవుడు నిన్ను దీవించునుగాక నాన్న అని చెప్పండి. నా హృదయం నిండా నీ మీద ప్రేమ నిండుకొని ఉంది. అయ్యా మీరందరూ వినండి, నా వైపు తలెత్తి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పి నవ్వుతా చెప్తున్నా అనుకోండి, నా హృదయం నిండా మీ మీద అపారమైనటువంటి ప్రేమ ఉంది. అలా దేవుడు నిన్ను దీవించునుగాక అన్నాను అనుకోండి, నా ముఖం దేవుడు నిన్ను దీవించునుగాక అన్నాను అనుకోండి, నా మనస్సాక్షికి ఏమంటుంది? నిన్ను దీవించడం నాకు ఇష్టం లేదు, నువ్వు బాగుపడడం నాకు ఇష్టం లేదు, నువ్వు చెడిపోవడమే నా అంతరంగ స్వభావం. ఇటువంటి విధానాల్లో కల్మషం అంటినటువంటి మనస్సాక్షి కలిగిన వారై భక్తుల వరుసలో చేరి దేవుని యొక్క శరీరమును తినడానికి వచ్చినటువంటి నీ అంతరంగపు ఆత్మ పరిస్థితులను ఎప్పుడు చేసుకుంటావు? కూర్చున్న స్థలములో దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని యొక్క శరీరమును తినడానికి, రక్తమును త్రాగడానికి నేను యోగ్యుడనని చెప్పడానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరమైన రాజ్యాంగ చట్టంలో ఉన్నటువంటి హక్కును ధరించగలిగినటువంటి వారై ఉండాలి. దేవుని యొక్క రాజ్యాంగ చట్టంలో హక్కును ధరించాలి. భారతదేశ పౌరుడుగా ఉన్నవాడు ఆదేశిక సూత్రాల రాజ్యాంగ హక్కును అన్నిటినీ పాటించేటువంటి వాడు, పౌర హక్కులకు సంబంధించినటువంటి వాడు భారతీయ పౌరుడిగా తీర్చిదిద్దబడతాడని మేము చదువుకున్నప్పుడు మా సబ్జెక్టులో ఉండేది. ఆధ్యాత్మిక రాజ్యాంగంలో దేవుడు నిర్దేశించినటువంటి ఆ నిత్య నిబంధన కట్టుబడినటువంటి వారు ఆ నిత్య నిబంధనలో ఉన్నటువంటి రాజ్యాంగ హక్కును హృదయానికి హత్తుకొని క్రమము తప్పకుండా, మనసు తిప్పకుండా, మనోనేత్రములు తెరవబడి, మాట తప్పకుండా ప్రతిరోజు నీ వస్త్రములను ఉతుకుకొని మనస్సాక్షి కల్మషము తోచుకుంటున్నట్లుగా. ఏంటది చెప్పు. మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లుగా నిర్మలమైన వాక్యముతో ఉదక స్నానము చేయబడాలి. ఏమండి, మీరందరూ ఒకసారి ఆలోచించండి. యేసు యొక్క రక్తంలో కడగబడ ఆయన రక్తమును త్రాగడానికి, ఆయన శరీరమును తినడానికి వచ్చి ఉన్నామన్నారు కదా. ఒక్కసారి యేసయ్య రక్తమును సిందించాడు కానీ ప్రతిసారి రక్తమును ఎక్కడ సిందిస్తున్నారు? మాకు మీరు రక్తం అని చెప్తారు, మేము ఎక్కడ రక్తాలు కడగబడుతున్నారని అడగరే? ఈరోజు మీరు రక్తాలు కడగబడడానికి వచ్చారా లేదా? వచ్చారుగా అందరూ. ఎక్కడుంది ఇక్కడ రక్తం? ఎక్కడుందా మా రక్తం? ఏమిటి ఆ రక్తం? ప్రభువైన జీవము కలిగిన వాక్యమే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యముతో ఏం చేయాలి? ఉదక స్నానము చేయాలి. గొర్రె పిల్ల యొక్క రక్తములో మీ వస్త్రములను తెలుపు చేసుకున్న వారు ధన్యులగుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటనే చెప్పిన అన్ని వివరించును. ఈ సంఖ్యాకాండంలో ఉన్నటువంటి 26వ అధ్యాయం 11వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ విషయాన్ని నేను చెప్తాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనం ఆశ్రయించే బలిపీఠమై ఉన్నాడు.
ఆ బలిపీఠం యొక్క రెక్కల క్రిందికి వచ్చాం మనం. ఆ రెక్కల క్రిందికి వచ్చినటువంటి మనము ఏ మేలును పొందుకుంటాం, దాని వలన ఏమి కలుగుతుంది అనేటువంటి మాటను మాత్రమే వివరించి నేను తర్వాత కార్యక్రమంలోకి వెళ్తాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోరాహు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ కోరాహు భక్తుడు కాదు, భ్రష్టుడు. ఎవరండి? భ్రష్టుడు. హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల పట్టికలో భక్తులు ఉంటారు. దేవుని 11వ అధ్యాయంలో చూడవసరం లేదు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉంటుంది. యూదా పత్రిక ఒక్కటే ఉంటుంది. యూదా పత్రికలో భ్రష్టులైన వారి లిస్టు ఉంటుంది. జాగ్రత్త చూసుకోండి. ఎవరిది ఉంటుంది? యూదా పత్రికలో భ్రష్టులైన వారి యొక్క లిస్టు ఉంటుంది. అయితే కోరాహులో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి లక్షణం ఏంటంటే అసూయాపరుడు. ఏం పరుడండి? సుప్పనాది బుద్ధి కలిగిన వాడు. ఎవరైనా తన కన్నుల ముందు ఎదుగుతూ ఉంటే చూడలేని వాడు, ఓర్వలేని కన్నులు కలిగిన వాడు. ఇంకోటి చెప్తారు చూసా, ఎదుటి వారు ఎదుగుతూ ఉంటే కళ్ళలో నట్టు కొంతమంది నుప్పులు పోసుకుంటారంట. అంటే నిజంగా నుప్పులు పోసుకుంటారా? అమ్మలో మీ అందరికి వందనాలు చెబుతారు. నిజంగా నుప్పులు పోసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాని భావం ఏంటంటే వారిలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, అన్యాయము, అక్రమము ఆ వ్యక్తి ఎడల నుప్పులు పోసుకుంటే ఎంత భయంకరమైనటువంటి బాధ కలిగిద్దో అలాంటి ద్వేషాన్ని నిప్పులు చెలిగి రగిలిస్తారు ఎదుటి వారి మీద. అర్థమైందా? ఎదుటి వారి కళ్ళల్లో నుప్పులు పోసుకుంటారంట ఎదుటి వారు ఎవరైనా ఎదుగుతూ ఉంటే. ఇంకొక మాట నేను ఎప్పుడో తెలిసినటువంటి విషయం చెప్తున్నాను. పక్క వాళ్ళు ఎవరు పచ్చగా ఉన్న కడుపు మంటరా స్వామి, కడుపు కోతరా తండ్రి. ఏంటంటే పక్క వాళ్ళు ఎవరైనా పచ్చగా ఉంటే కడుపు మంటట. అలాంటి స్వభావం కలిగి మేము భక్తి పరులమే, మేము ప్రార్థనా వీరులమే, మేము ప్రార్థనా యోధులమే, ప్రభు బలలో మేము పాల్గొంటాం, ప్రభు శరీరమును మేము తింటాం, పరిశుద్ధుల విందులో చేరి మేము వస్తాం, అపస్తుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుడు యందును ఎడతెగక నిత్యము ప్రార్థించే వారి యొక్క వరుసలో, భక్తుల వరుసలో మేము ఉంటామంటే కుదరదు. ఇది ప్రభు శరీరమని యోచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏంటండి? రొట్టె ముక్కలు రోజు మేము తింటలేదా, చపాతీలు వేసుకొని అని చెప్పి అనుకుంటారు చాలా మంది. ఈ విషయాలన్నీ మీకు తెలిసినే కొరింథీ పత్రికలోటికి వాటికి వెళ్తలా. అందుకే ఈ విషయాన్ని ఇట్లా తీసుకున్నాను. పాస్టర్ గారు అనేక సార్లు చెప్పుంటారు, ఒక 11వ అధ్యాయంలోనే అనేక రకాల కృతజ్ఞత కలిగి ఉండాలి, రొట్టె తీసుకొని విరవబడాలి, ఆశీర్వదించబడాలి, దానికి జ్ఞానము కలిగిన వారై యోచించి పరిశీలన చేసుకోవాలని 3 అంశాలు దానిలో దాగి ఉన్నవాడు. అంటే వివరించి చెప్పలేక కాదు, కానీ ఈ విషయాన్ని నేను మీకు ఎలా తీసుకొస్తున్నానో ఒకసారి ఆలోచన అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభు నామన మరి ఒకసారి మీ అందరికీ వందనాలు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అయితే కోరాహు అసూయాపరుడు, సుప్పనాది బుద్ధి కలిగిన వాడు, ఓర్వలేని వాడు. మోషే అహరోనులు ఇద్దరే గొప్పవారా? మనగాళ్ళ వీళ్ళకి మించిన మనగాళ్ళు లేరా? మేం చేయలేమా? యాజక ధర్మం మేము చేయలేమా? దూపం మేము వేయలేమా అనేటువంటి ఆలోచనలు కలిగి వీళ్ళకే అధికారం అని చెప్పని వీరు అన్యాక్రాంతంగా వేరొక గ్రూపుని, కోరాహు, అభిరాము, దాత అనేటువంటి వ్యక్తులు 250 మంది గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. మనుషులు ఎప్పుడు కూడా ఒకే గ్రూపులో ఉండరు, ఏకత్రాటి మీద ఉండరు. ఒకళ్ళు మంచి చేస్తుండో ఇంకొకరు కీడు చేయడానికి పొంచి ఉంటారు. వారి మూలల్లో గుంటలు తవ్వుతూ ఉంటారంట ఎదుటి వారిని కోల్చడానికి. బజారు మూలల్లో చేరి ఎదుటి వారి గురించి లేనిపోనివి కల్పనాగతలు కల్పించుకుంటూ, కళ్ళల్లో నుప్పులు పోసుకుంటూ, కడుపు మంటను తట్టుకోలేక వారు గుంటలు తవ్వుతూ ఉంటారట. ఇదా భక్తి? అమ్మలారా, భక్తి అంటే ఏదమ్మా? అందరి ఎడల యేసయ్య చూపించిన ప్రేమ, అది కల్మషము లేనిది, మచ్చ లేనిది, డాగు లేనిది, కలంకము లేనిది, నిరంతరము నిలిచేది. అందరి ఎడల ఒకే ప్రేమ కలిగిన వాడు ఆయన. 11 మంది శిష్యులకు ఒక ప్రేమ, ఇస్కరియోతు యోధాకు ఒక ప్రేమ పంచాడా? చెప్పరే?
అలా పంచి ఆయన ఉద్దేశాన్ని బయట పెడితే పనికి మాలనోడా నా దగ్గర వదిలిపోమని చెప్పి నిష్క్రియోదంతా పంపించేసేవాడు. కానీ నీతిమంతుడైన వాడిని నేను సిలువకు అప్పగించానని చెప్పని పశ్చాత్తాపపడి ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి వచ్చేంత వరకు ఓర్పులేని వాడై నట్ట నడుమ బ్రద్దలై ప్రేగులు బయటకు చచ్చిపోయాడు. అంతే కారణం, పరిశుద్ధుల విందులోకే చేరి ప్రభు యొక్క శరీరం అని వివేచింపక ఆ రొట్టె ముక్కని భావించి తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడని బైబిల్ గ్రంథం ఇస్కరియోతు యోధా గురించి స్పష్టంగా చెప్తూ ఉంది. ఈనాడు దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనము బైబిల్ గుండెల మీద పెట్టుకొని నేను ప్రభు శరీరమును తినడానికి త్రాగడానికి యోగ్యత కలిగి ఉన్నానని చెప్పడానికి చెప్పే ముందు నువ్వు పరిశీలన చేసుకో. నీ స్థితి, నీ ఆత్మీయ జీవితం, నీ నడవడికలు, నీ బట్టలు, నీ వస్త్రములు ప్రతిరోజు నువ్వు ఉతుక్కుంటున్నావు లేదో ఒకసారి తేరి చూసుకో తల్లి, తమ్ముడా, సోదరుడా. అప్పుడు దేవుని శరీరం దగ్గరకు రా. ఈ కోరాహు వీరి మీద వీరే మొనగాళ్ళ, వీరే యాజక ధర్మం చేయగలిగిన వారని చెప్పానని ఎప్పుడైతే మోషే మీద సనుక్కున్నటువంటి మరుక్షణము కూడా ఈ 250 మంది కోరాహు, అబీరాము, దాతాను మోషే మీద సనుక్కొని మోషే మీద ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వారి కళ్ళలో నుప్పులు పోసుకున్నారు. ఓరి బుద్ధి లేని వారులారా, ఎర్ర సముద్రం వదిలి వచ్చింది మోషే మాట నమ్మి మీరు ఇక్కడ ఎర్ర సముద్రం దాకా వచ్చాడు, ఇక ఎర్ర సముద్రం దాటి ఎక్కడ వెళ్తారు, వెనక పరో సైన్యం వస్తుంది, మీరు సచ్చేది గ్యారంటీ అని చెప్పని అక్కడున్న ప్రజలు రెచ్చగొడుతున్నారు. దేవుని యొక్క ప్రత్యక్షతలను, దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క అడుగుజాడలను, దేవుని యొక్క ఉద్దేశ్యములను, దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి మోషే ఏం చేశాడంటే తన కర్రను తీసుకొని సముద్రం వైపు చూపించి, ప్రభా నీవు నన్ను ఏర్పాటు చేసుకొని యాజకుడిగా నియమించిన మాట నిజమేనైతే, నీ స్వరమెత్తి నాతో మాట్లాడినటువంటి విధానం నిజమేనైతే, నేను నీ భక్తుడిను, నీ యాజకుడిని అయితే, నీ ప్రవక్తనే అయితే, నేను నీ పక్షమున ప్రార్థన, నీ తరపున నిలబెట్టినటువంటి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈ సముద్రమును 2 పాయలుగా చేయమని ప్రార్థన చేశాడు. చెప్పలు కొడదామా? అటువంటి అనితర సాధ్యమైనటువంటి సముద్రమును ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ప్రభువైనటువంటి దేవాది దేవుడు ఎర్ర సముద్రం నడిపించడంలో దేవునికి ఉన్నటువంటి తలంపులు ఏంటి తెలుసా? ఇశ్రాయేల్ పెంచుకున్నటువంటి కోడి పిల్ల పెట్టిన గుడ్డు దగ్గర నుంచి కోడేక కూడా అక్కడ విడిచిపెట్టకుండా తీసుకుని వెళ్ళారంటే ఎంత గొప్పదనితో ఆలోచన చేయండి. కోడి పెట్టిన గుడ్డు దగ్గర నుంచి, కోడి పిల్ల దగ్గర నుంచి, బాతు పిల్ల దగ్గర నుంచి, బాతు గుడ్డు దగ్గర నుంచి వారికి కలిగినటువంటి ఏ ఒక్కటి అక్కడ విడిచిపెట్టకుండా దేవుని యొక్క ఉన్నతమైన మహాకృప ద్వారా ఎర్ర సముద్రమును దాటి వెళ్ళారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సనుగుడు అంతా మోషే మీద సనుగుతూ ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే మోషే మీద విరోధముగా కోరాహు తెరిచాడు నోరు. వింటున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మోషేకు విరోధముగా కోరాహు తెరిచాడు నోరు. వెంటనే ప్రవక్త అయినటువంటి మోషే కోరాహు గురించి వివరించడానికి దేవుని దగ్గర తెరిచాడు నోరు. పిల్లల వైపు చూడబాకండి అమ్మా, ఇటు రండి తల్లిలారా. మరుసటి రోజున దేవుడు భూమితో మాట్లాడడానికి తెరిచాడు దేవుడు నోరు. ఆ తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని మింగడానికి భూమి తెరిచింది నోరు. విన్నారా? మోషే మీద విరోధముగా మాట్లాడడానికి కోరాహు తెరిచాడు నోరు. కోరాహు చెప్పినటువంటి విషయాన్ని దేవునికి చెప్పడానికి దేవుని దగ్గర ప్రవక్త అయినటువంటి మోషే తెరిచాడు నోరు. వెంటనే భూమికి ఆజ్ఞాపించడానికి దేవుడు తెరిచాడు భూమి దగ్గర నోరు. తరువాత భూమి దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని మింగడానికి తెరిచింది నోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజకుడైన వాడు సామాన్యుడు కాదు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుడు పిలిస్తే వచ్చినవాడు,
బంధువులను, జనాంగములను, సర్వమానవాళిని, తనకున్న సంపదలన్నిటిని విడిచిపెట్టి దేవుని మాట కంటే మాకు మిన్నైనది ఏది లేదని ఒంటరిగా వచ్చి దిక్కులేని వాడిగా ఉండి తను పంచినటువంటి సువార్త బిడ్డలు, తను కనినటువంటి సువార్త ద్వారా కనినటువంటి బిడ్డలనే తన బిడ్డలుగా భావించి, అన్నదమ్ములుగా, అక్కద చెల్లెలుగా భావించి, అక్కడ ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించే బాధ్యతలో దేవుడు ఏర్పాటు చేయగా వచ్చినటువంటి యాజకుడైన వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు విశ్వాసులైన వారికి ఇస్తారని ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించవద్దు. కారణం ఏంటో తెలుసా? కొంచెం ప్రార్థన చేసి స్వస్థత వస్తే చాలు. నా ద్వారా ప్రార్థన జరిగిందిగా, స్వస్థత జరిగిన పాస్టర్ గారి కంటే గొప్పే. ఏంటి గొప్ప? ఏంటి గొప్ప? అభిషేకించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు, పిలుపును అందుకున్నవాడు, ప్రభు హస్తముల కింద ఉన్నవాడు, ప్రభు నడవడికలు నడిచినవాడు, దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళినవాడు, ఏమి జరుగుతుందని అడగకుండా దేవుని యొక్క మాటకు లోబడినవాడు. అబ్రహాము గనక చూపించి ప్రతి స్థలమును దేవుడు ఆశీర్వదించాడు. అలాగని భ్రష్టుడైనటువంటి కోరాహు మోషేతో పోటీ పడి నేను కూడా యాజక ధర్మం చేస్తానంటే పంది బలిస్తే ఏనుగవుతుందండి? చెప్పరేంటండి? పంది బలిస్తే ఏనుగైద్దా? కాకి కోకిలైద్దా? వంటవాడు వంట చేయాలి, బండివాడు బండి తోలాలి. పందిగానే ఉండాలి, ఏనుగానే ఉండాలి. ఒకటి పని ఒకటి చేస్తారంటే పొంగనక్కల పాలైందంటారు చూడండి. అట్లా ఉండదన్నమాట. ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. దైవభక్తిలో విశ్లేషణ, వివేకము, వివేచన, విజ్ఞానము, తెలివి కావాలి. ఇదేంటి ఇవన్నీ ఒకటి కాదా? ఇదేంటండి? వివేచన, విజ్ఞానము, తెలివి, బుద్ధి, జ్ఞానము ఇవన్నీ దైవభక్తిలో కావాలి. ఇవన్నీ ఒకటి కాదా? కానే కాదు. ప్రతి మాటకి ఒక అద్భుతమైన ఆత్మీయ అర్థం ఉంది వాటిల్లో. తెలివి, బుద్ధి, జ్ఞానము, వివేకం, వివేచన, ప్రక్షాళన, పరిశీలన అనేవన్నీ మాటలు ఒక విధంగానే ఉంటాయి, కానీ ఒక్కొక్క మాటకు ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఇందాక చెప్పాను, ఇటువంటి మాటలను కూడా విశ్లేషించగలిగినటువంటి ఆత్మీయ కృపా ధన్యత కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు ఈ విషయాన్ని భూమికి దేవుడు నోరు తెరిచి మాట్లాడారు, భూమి వారిని పెలమంటూ భూమి పెళ్ళిరికి వారిని మృంగగా వారు భూమిలోనికి దిగిపోయారు. దిగిపోతే అక్కడ ఉన్నటువంటి తన భార్యను, తన పిల్లలను కూడా తీసుకురమ్మని చెప్పని అక్కడ ఆజ్ఞాపించారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తన భార్యను, పిల్లలను తీసుకొని వద్దామని చెప్పానని వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఎవరిని? కోరాహు భార్యను, కోరాహు కుమారులను. నువ్వు ఆగునాను. మీరందరూ చెప్పండి, ఎవరినమ్మా ఎతికేది అక్కడ జనాభా? ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ ఉంటే కోరాహు భార్య అప్పుడు ఏమని ప్రార్థన చేసింది తెలుసా? అయ్యా వింటున్నారా మీరు? కోరాహు భార్య ఏమని ప్రార్థన చేసింది? అయ్యా, నా భర్త భ్రష్టుడు, నా భర్త అనేకులకు చెడు తీసుకొచ్చాడు, చెడు చేశాడు. ప్రతి ఒక్కరిని గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని యాజకులైన వారి మీద, భక్తులైన వారి మీద లేనిపోని తిరుగుబాటు చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. చేయకూడని పనులన్నీ చేశాడు. నా భర్త చేసిన పాపానికి తనను చంపడం న్యాయమే. నా భర్తతో పాటు ఆయనలో నేను సగభాగము కనుక నన్ను కూడా చంపడం న్యాయమే. వింటున్నారమ్మా? నా భర్తతో పాటు, నా భర్తలో నేను సగభాగం కనుక నా భర్తతో పాటు నన్ను కూడా చంపడం న్యాయమే. కానీ ప్రభా, ముక్కుపచ్చలారనటువంటి ఈ పసిబిడ్డలు ఏం చేశారయ్యా? నా బిడ్డలను చంపడానికి దేవా, ఒక్కసారి పసిగుడ్డులైనటువంటి నా బిడ్డల వైపు చూడు ప్రభు అని చెప్పని కోరాహు భార్య ప్రార్థన చేసింది. చప్పట్లు కొట్టరే, దేవునికి స్తోత్రం. కోరాహు భార్య ప్రార్థన చేయగా దేవుని స్వరము ప్రత్యక్షమై, నా కుమార్తె, నీవు నీ బిడ్డలను తీసుకొని ఈ స్థలము విడిచి పారిపోమని సెలవిచ్చాడు. మరొకసారి చప్పట్లు కొడితే మంచిది అనుకుంటున్నా. దేవుడే తన ప్రార్థన ఆలకించి తన కన్నీటిని తొడవడానికి, తన బిడ్డలను కాపాడడానికి, తన కన్నీటితో చేసినటువంటి ఆక్రందన, ఆర్తధ్వని అంటే ప్రార్థనలు ఎప్పుడు చేస్తారు తెలుసా? మొర్ర, ఆక్రందన, ఆర్తధ్వని,
మొర్ర పెట్టే ప్రార్థన, ఆక్రందన చేసే ప్రార్థన, ఆర్తధ్వని చేసే ప్రార్థన. ఈ ప్రార్థనలు ఏంటి మళ్ళీ? ఇదేంటమ్మా ఈ పాస్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి తెలివి అంటాడు, బుద్ధి అంటాడు, జ్ఞానం అంటాడు, ఆక్రందన అంటాడు, ఆర్తధ్వని అంటాడు, మొర్ర అంటాడు. ఇన్ని మాటలకి ఒకే అర్థం కామ్మా. మనకు తెలియదా ఇన్ని చెబుతాడని అనుకోవట్లేదు మీరు? అనుకుంటున్నారా? ప్రతి మాటకి ప్రత్యేకమైన అర్థం ఉంది. ఆర్తధ్వని, మొర్ర అనేటువంటి వాటికి ఏంటంటే మనిషిలో ఎంతమంది ఉన్నా తన భార్య, బిడ్డలు, కుటుంబం, సమస్త బంధువర్గము అందరూ తన చుట్టూనే ఉంటారు, కానీ తనలో ఉన్నటువంటి బాధను తీసిపెట్టి తన ప్రాణమును కాపాడగలిగిన వారు ఎవరు తనకు కలిగినటువంటి వారిలో ఎవరు ఉండరు. ఎవరైనా మరణకరమైన పరిస్థితి వచ్చి చచ్చిపోతున్నారు, అమ్మా ఈ సంవత్సరానికి నువ్వు 4 సంవత్సరాలు బతుకమ్మా, నీ బదులు చచ్చిపోతానని బిడ్డ ఉన్నారమ్మా? చెప్పరేంటి? ఉన్నారా? లేదు. అయ్యో యవనస్తులైనా లేకపోతే పసివాడైన నా బిడ్డలను కానీ ఎవరు తీసుకెళ్ళద్దయ్యా, అమ్మ నీకు బదులు నేను చచ్చిపోతానని తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? లోకంలో ఎక్కడైనా ఉన్నారా? ఎవరు లేరు. మానవునికి అతీతమైనటువంటి పరిస్థితులన్నీ చేజారిపోయిన తరువాత దేవుడు తప్ప కాపాడగలిగిన వాడు లేడని, మానవునిలో ఉన్నటువంటి అరికాల నుంచి నడినెత్తి వరకు ఉన్నటువంటి నరమలలో ఉన్నటువంటి జవసత్వములను ఒక్కచోట ప్రోగు చేసుకొని, ప్రభువా నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, నా బిడ్డను కాపాడగలిగిన వారు ఎవరు లేరయ్యా, నా భర్తను కాపాడగలిగిన వారు ఎవరు లేరయ్యా అని తన శరీరంలో ఉన్నటువంటి 72,000 రక్తనాళములలో ఉన్నటువంటి శక్తినంతటిని ఒక చోటకు పోగు చేసుకొని దేవుని సన్నిధిలో ఆర్తధ్వని మొర్ర పెట్టగలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి మొర్రను దేవుడు ఆలకిస్తాడు. చప్పట్లు కొడదాం. ఇది ఆర్తధ్వని, మొర్ర, కేక. అర్థమైందమ్మా? కాబట్టి ఇంకొక మాట వీళ్ళు ఏం చేశారంటే, ఇవి ఎప్పుడైతే నా బిడ్డలకి ఎవరు కాపాడగలిగిన వారు లేరయ్యా, నీవు తప్ప ముక్కుపచ్చలారనటువంటి నా బిడ్డలను కాపాడు ప్రభువా అని చెప్పని ప్రార్థించగా, ప్రభు యొక్క స్వరము ఆమెకు వినబడి నువ్వు ఇక్కడి నుంచి దూరముగా పారిపోమ్మని చెప్తూ ఉన్నాడు. ఆమె ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా సంగీతమా, శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా, సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నా నివాసమా, నన్ను నీవు సారీ పడండి, నన్ను నీవు ఇది సంకల్పమా, ఇది సంకల్పమా, శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పనా? బైబిల్ గ్రంథంలో ఈ బలిపీఠం గురించి అనేక రకాలైన విధానాలు ఉన్నాయి. బలిపీఠం మీద కాల్చబడినటువంటి నిప్పులు తీసుకుని వచ్చి పాపం చేసినటువంటి యెషయా పెద్దలకు అందించగా ప్రక్షాళన చేయబడ్డాడు, పవిత్రుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క విశ్వాసంలో ఎవరు అతిశయించడానికి వీల్లేదు. అరియోపక సభకు వెళ్ళినటువంటి పౌలును ఎగతాళి చేసినప్పటికీ కూడా అరియోపక సభలో ఉన్నటువంటి ఎపిక్యూరీలకు ఎదురు నిలిచి సవాలు విసిరి దేవుని యొక్క లేఖనాలను వివరించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక గనుడు పౌలు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఆధ్యాత్మిక అనుభవంలో కొంచెం నేరిస్తే చాలు, కొంచెం కొంచెం బడా ఎత్తే కాయేసే నోకలు చావని. అర్థమైందా? భక్తిలో కొద్దిగా 4 మాటలు 4 పాటలు ఒక ప్రార్థన నేర్చుకుంటే నా అంతటి గొప్పవాడు గనుడు లేడంటారు. అల్లని అంటారు. కొద్దిగా బడా ఎత్తే కాయ నోకలు చావంటారంట వాళ్ళు.
అలా అనకూడదు. ఎప్పుడు దేవుడిని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉంచి లోబడితే, దేవునికి లోబడితే లోటు లేని బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. మీకు ఒక్క మాట చెబుతున్నా, లోబడుటలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు చెప్తున్నా. ఒక లోబడే పదములో దేవుని నమ్మిన బిడ్డలకు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడనేది మీరు లెక్కేసుకోండి. ఇప్పుడు వినయము కలిగి ఉండుట నెంబర్ 1 లెక్కేసుకోండి. విధేయత చూపుట, విస్తరించబడుట, ఆశీర్వదించబడుట, ఫలించుట, అభివృద్ధి పొందుట, దీర్ఘాయుష్మంతులగుట, దేవుని కాపుదలను అనుభవించుట. ఎన్ని వచ్చినాయి? 8 ఆశీర్వాదాలు ఒక్క లోబడుటలో ఉన్నాయండి. ఎవరైనా ఇవ్వగలుగుతారా? బై గెట్ 1 2 1 అని అంటారు. ఒకటి కొంటే 2 ఫ్రీ అని చెప్పానని అంటారా అబ్బాయి? ఆఫర్లు వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్య. ఏది సెల్ ఫోన్లలో డౌన్లోడ్లు చేసుకుని బట్టల షాపులకు వెళ్ళి బట్టలు ఎవరు కొంటల్లా. ఒక జత కొంటే 2 జతలు ఉచితమని చెప్పాను. తల్లులు ఊరుకునే ఉండి సెల్ నొక్కుగా ఉంటుండే వీటిని బుక్ చేసేసరికి తీరా బట్టలు వస్తే ఎందుకు తోడుకోవడానికి కూడా పనికి రావటంలా. ఎట్లా ఉంటున్నాయి మానవుని యొక్క తెలివితేటలు. అలాగే ఇక్కడ ఏం చేశాడు? ఒక దేవుని సన్నిధిలో భౌతికపరమైన లోకానుసారమైన మానవునికి ఉన్నటువంటి ఆలోచనలన్నిటిని విడిచిపెట్టి చంపివేసుకొని దేవునికి లోబడితే ఈ 8 ఆశీర్వాదాలు దేవుడు మనకు దండిగా ఇచ్చునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈవిడ ఈ పాట పాడుకుంటూ పిల్లల్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది. నాకు చెప్పాను కదా, ఎదుటి వారు తప్పించుకున్నా, ఎదుటి వారికి మేలు జరిగినా, ఎదుటి వారు ఎదుగుతూ ఉన్నా, ఎదుటి వారు ఫలిస్తూ ఉన్నా, చూసి వార్చలేని కళ్ళలో నొప్పులు పోసుకొని కడుపు మంటతో అల్లాడే వాళ్ళు ఉన్నారు. చూసారా? ఊరి నాయను కోరాహు ఇంత చేసి 250 మందిని చేస్తే కోరాహుతో పాటు వాళ్ళందరూ భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటే ఆయన భార్యన ఆయన పిల్లలు తప్పించుకుపోతున్నారు అని చెప్పని వాళ్ళు ఎమ్మటే పడ్డారంట. వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళతో పాటు వేద్దామని. వింటున్నారా? భూమిని ఎరివిడిచి కోరాహును, అభిరామును, దాతానును వీరందరూ మింగివేసి 250 మందిని మింగివేస్తే కోరాహు చెడ్డవాడు గనక కోరాహుతో పాటు కోరాహు భార్యను కూడా తన పిల్లలను కూడా తీసుకుని వచ్చి దానిలో వేసేద్దామని చెప్పని వీడు పరిగెడుతూ ఉన్నారట. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుని ఎట్లా? ఎవరు బోధించిన అవసరం లేకుండానే మీ భర్తలు దుర్మార్గులైన ఎడలా మీ భక్తి ప్రవర్తన, సత్ప్రవర్తన, ప్రార్థనా విధానం చూసి మీరు బైబిల్ పట్టుకొని వస్తుంటే మీ వెంట మీ కొంగు పట్టుకొని వచ్చుదురుగాక. ఎవరు బోధించే అవసరంలా. భక్తి ఇప్పుడు కొంతమంది భక్తులు ఆలోచనలు రావు. భర్త మనల్ని ప్రశ్నిస్తున్నా మన భక్తి జీవితం ఎలా ఉందో కూడా పరీక్షించుకోలేని బలహీనమైన స్థితిలో మన భక్తిని కొనసాగిస్తున్నామండి. ఈ రోజున కోరాహు లాంటి స్వభావం కలిగిన వారు. తిమోతి పత్రికలు అంటాడు, మీ భర్తలు దుర్మార్గులైన ఎడల, చెడ్డవారైన ఎడల, ఎవరో బోధించిన అవసరం లేకుండానే మీ భక్తి జీవితంలో మీరు ప్రార్థనా పరులైన ఎడల మీ సద్భక్తిని బట్టి మీ భర్తలు మీ వెనకాల నడిచి దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గోడవల్లిలో ఇంతమంది ఉంటున్నారు, ఇంతమంది వస్తున్నారు. మీరు ఎప్పుడు చూసినా నేను వచ్చినప్పుడు ఇంతమంది ఉన్నారు. గోడవల్లి సంఘం నుంచి మనుషులు కదలరేనండి బాబు. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుగారా, పలుకారని ఒట్టేసుకున్నారా, దేవుని దగ్గర నిబంధన చేసుకున్నారా? ఒకరిని ఒకరు సమయమందును అసమయమందును దేవుని యొక్క దాసులు వచ్చి చెప్పుచున్నటువంటి వాక్యాలు విన్నటువంటి ఆ మాటల్లో ఏదైనా ఒక్క మాట నిన్ను కదిలించిన ఎడల ముసలమ్మ ముచ్చలు చెప్పుకోవడానికి, ఏంటి ఆ పార్టీ అట్ట గెలిచిందంట కదా, అక్కడ అట్ట జరిగిందంట కదా, ఇక్కడ ఇట్ట జరిగిందంట కదా అని చెప్పుకునే కన్నా ఈనాడు దేవుని దాసులు మనతో మాట్లాడినటువంటి వాక్యం స్వయంగా దేవుడే నాతో మాట్లాడాడమ్మా, మాట్లాడినట్లుగా ఉందని మీరు ఆధ్యాత్మిక విషయాలు సంభాషించుకుంటే మీతో పాటు అనేకులు మీ వెంటనే తీసుకురావచ్చు కదా. అవునా కాదు? చెప్పగా కొట్టగా ఒక రాయన తగిలిద్దని చెప్పగా ఎంత మూర్ఖుడైనా మారతాడు కదండి. మారతాడా మారడా? ఇప్పుడు ఈ మధ్య ఎట్లా ఉంది? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో అత్తలు, కోడళ్ళు, మనవాళ్ళు, మన సంతానం ఎక్కడి నుంచి ఎంతవారు ఒకే కొండ వండుకొని, ఒకే కూర సెట్ వండుకొని చక్కగా భోజనాలు పెట్టుకొని ఆనందంగా తింటూ భలే ఆప్యాయంగా ప్రేమలు పంచుకుంటూ బ్రతికేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? మనుషులు ఎవరి కుటుంబానికి భార్యాభర్తలు వాళ్ళే సంపాదించుకోవడం, మంచి బిల్డింగ్లు కట్టుకోవడం, ఆ బిల్డింగ్లో నుంచి గుట్టు బయటికి రాకుండా, తినే ముద్ద బయటికి రాకుండా, మెతుకు బయటికి రాకుండా, ఒకరికి తెలియకుండా, ఒకరికి పెట్టకుండా, ఒకరి మీద ప్రేమ చూపించకుండా ఎవరికి వాళ్ళు నాకు నేనే గొప్ప అని బ్రతుకుతున్నారు. ఇదా జీవితం? యేసయ్య చూపించింది లోకానికి పంచింది ఇదేనండి లోకానికి పంచింది.
నీ ప్రేమ ఏమైపోయింది? యేసయ్య ప్రేమను, యేసయ్య సారూప్యంలో నిన్ను మారమని పౌలు గారు చెప్తున్నాడు కదా. క్రీస్తు రూపం మీ అందు ఏర్పడినంత వరకు నేను ప్రసవ వేదన పడ్డాను అని చెప్పని పౌలు చెప్తున్నాడు కదా. మీ రూపాలు మారవే, మీ స్థితిగతులు మారవే, మీ సంభాషణ మారదే, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండదే. మీరు లోకానికి వెలుగై ఉండరు, ఎందుకని మీరు లోకానికి ఉప్పులాగా ఎందుకు ఉండరు? దేవుని యొక్క వాక్యం ప్రశ్నిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారని, వీళ్ళు కడుపు మంట, వీళ్ళు తప్పుకుంటారని చెప్పని ఈ కోరాహు భార్యను కుమారులు తీసుకొని వచ్చి వీటిలో నెరవిడిచినటువంటి భూమిలో వేద్దామని వెళితే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గుడారములోనికి వెళ్ళిపోయారు. ఎవరు? దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము లోపలికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం అంటే ఆనాడు దేవుని యొక్క మందిరముతో సమానం. దేవుని సన్నిధి అక్కడ నిలిచి ఉంటుంది. నేను పవిత్రుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధ స్థలములో నివసించు దేవుడును కనుక నేను ఇక్కడ నివాసం చేస్తాను కనుక నా సన్నిధికి వచ్చిన వాడు నేను ఎన్నడూ త్రోసివేయను. చప్పట్లు కొట్టరా, గట్టిగా కొట్టరా, దేవునికి 3 సార్లు స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారం అనబడిన పాతకాలపు దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ బలిపీఠమైనటువంటి క్రీస్తు దగ్గరకు వెళ్ళి ఆ బలిపీఠమును కోరాహు భార్య పట్టుకుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ బలిపీఠమును కోరాహు భార్య ఆశ్రయించింది. అంతేకాదు తన చంటి పిల్లలైనటువంటి వారికి ఆ బలిపీఠపు కొమ్మలు పట్టుకొనమని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలు నిబంధన ప్రకారం, ఇశ్రాయేలు యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైతే ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి బలిపీఠమైన దేవుని దగ్గరకు వెళతారో, దేవుని ఆశ్రయిస్తారో, ఆ బలిపీఠపు కొమ్మలను పట్టుకొని ఉంటారో వారిని చంపడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూసారా? దేవుని బలిపీఠం ఆశ్రయిస్తే ఏం మేలు జరిగిందో చూసారా? దిక్కుమాలిన తల్లికి దిక్కైన దేవుని యొక్క బలిపీఠం దగ్గరకు వెళ్ళింది. తన బిడ్డలు దిక్కులేనటువంటి వారు అవుతారు, దిక్కైనటువంటి బలిపీఠమైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి ఆశ్రయించింది. ఆ బలిపీఠపు కొమ్మలను తన బిడ్డలు పట్టుకోమంది. ఆ బలిపీఠపు కొమ్మలు తన బిడ్డలు పట్టుకొని ఈమె బలిపీఠం ఎప్పుడైతే పట్టుకుందో ఎవరు ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి వారిని తీసుకొని వచ్చి చంపడానికి వీలు లేదు. కనుక కోరాహు కుమారులు చావలేదు, బ్రతికే ఉన్నారు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. అర్థమైందా? ఇప్పుడు ఏమండి, కోరాహు కుమారులు ఎందుకు చావలేదు? తల్లి చేసిన ప్రార్థన వలన, ఆ ప్రార్థనే బలమైన ఆయుధమై, ఆ ప్రార్థనే ప్రాకారమై, ప్రభు స్వరమును వినే బలమైన సాధనముగా చేయబడగా తన బిడ్డలను తన కుటుంబాన్ని కాపాడుకునే అద్భుతమైన కృప బలిపీఠమైన క్రీస్తును ఆశ్రయించినందువలన తన బిడ్డలు కాపాడబడ్డారు. కోరాహు భ్రష్టుడే కానీ కోరాహు వంశం భ్రష్టమైనది కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కోరాహు చెడ్డవాడే కానీ కోరాహు వంశం చెడ్డది కాదు. ఆ తరువాత వచ్చినటువంటి ఆ కోరాహు కుమారులు అనేకమైన కీర్తనలు రాశారు. దేవునికి స్తోత్రం. దేవుని పక్షమున అనేకమైన కీర్తనలు. ప్రభువా, నీ సన్నిధికి ఎప్పుడు వెళ్ళుదమా అని నా ప్రాణాత్మ దేహములు ఆనందముతో గంతులు వేయించున్నది. 84వ కీర్తన 3వ వచనం చూడండి, చదవండి. 84వ కీర్తన 3వ వచనంలో వానకోవిల పిల్లలకు, చూడండి, పిచ్చుకలకు, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికింది నాయన. పిచ్చుకల కంటే అల్పులమైన మీ బిడ్డలమైన మాకు నీ బలిపీఠం దగ్గర నిన్ను ఆశ్రయించడం వలన మాకు నివాసం దొరికింది ప్రభా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు చెబుతుంటే మీరు ఎట్లా అన్నారు? మా సంఘంలో ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటాను. కాళ్ళు పడిపోయి, పొట్టెంత లావైపోయి, మోషన్ బంద్ అయిపోయి, యూరిన్ బ్లాడర్లో ఇంత రాయి ఏర్పడిపోయి నాకు 3 రోజుల్లో శ్రమ వచ్చేసిద్దని చెప్పాను. నన్ను 10 లక్షలు గడ్డిలో, వావిలో గడ్డి తీసినట్లుగా 10 లక్షలు పాస్టర్ గారి బ్యాగ్లో పెట్టుకొని వాడుతుందంట. నేను కోమాలోకి వెళ్ళిపోయి 12 రోజులు కోమాలోకి వెళ్ళిపోతే మా విశ్వాసులందరూ కూడా మా పాస్టర్ గారు రాకపోతే మేము మందిరం తలుపులు తీయం, ఆరాధన జరపం.
ఇసకోరికి వెళ్ళే కుర్రోడు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వారికి తోచినంత సహాయం చేసి పంపించగా 80,000 రూపాయలు పంపించారు నా దగ్గరికి. మొత్తం 10 లక్షలు ఖర్చు పెట్టగా నాగార్జున హాస్పిటల్ ఏ వల్ల కాల 80 టెస్టులు చేశారు. ఏ టెస్టులు ఏ లోపం లేదు. ఈయన ఇంకా మా హాస్పిటల్ వల్ల కాదు, మీరు గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్ళమన్నారు. గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్తే నా కాళ్ళు ఇంత అయిపోయింది. ఇప్పుడు మీరు గమనిస్తారు, నేను నడిచేటప్పుడు చూసే ఉంటారు, నా నడకలో తడబాటు ఉండదు చూడండి కావాలండి. ఇంత కాలైపోయి మనిషి సన్నబడిపోయి చంటి పిల్లవాడిలాగా చిన్నపిల్లలు బందాడేటప్పుడు గోడ పట్టుకుంటారు చూడండి అమ్మా. వాళ్ళు ఏం చేశారంటే యూరిన్కి పాస్టర్ గారికి ట్యూబ్ వేసినట్లుగా ట్యూబ్ వేసి పంపించేసి ఇప్పుడే ఆపరేషన్ చేయకూడదు రాయికి, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి చెబితే గోడ పట్టుకొని సంటి పిల్లవాడు కానీ కాళ్ళు తూలుతో నిలబడినట్లు నిలబడితే నా భార్య నాకు బయటికి వెళ్ళిన కడిగి శుభ్రం చేసి స్నానం చేసి సంటి పిల్లవాళ్ళగా పైగా వెంటనే ఏమన్నా ఆగుతుందా అంటే, అయ్యా వింటున్నారా, వెంటనే మోషన్ కానీ పాస్ గారు ఆగుతున్నాయి అంటే నాకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ మళ్ళీ వెంటనే ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి ఘోరమైన 3 రోజుల్లో శ్రమ వచ్చేసింది అనుకుంటున్నటువంటి నా నోట్లోకి నీళ్ళు వెళ్ళడం లేదు, మొహం కడగడం లేదు, పెదాల మీద పొట్టు కనీసం కేజీల లెక్కలో ఉంది. ఆలకించారా? దేవుడు చేసే మహత్కార్యాల గురించి చెబుతున్నారు. వింటున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మరణ చెయ్యిపై ఉన్నటువంటి వారిని మహిమకరమైన రూపంలోకి మార్చగలిగిన వాడు మనం ఆశ్రయిస్తున్న బలిపీఠమైన క్రీస్తు. పెదాల మీద పొట్టు ఎంత బస్తాలు లెక్కలు వచ్చినట్లుంది. ఏమీ తెలియటలా. ఇంకోటి చెప్పనా, ఏది తిన్నా నా కడుపుకు రుచించటల్లా. ఫ్యాన్ కిందే పడుకుంటున్నాను కానీ ఆ ఫ్యాన్ తిరుగుతున్నటువంటి వేడి ఈ యాంటీబయాటిక్స్కి నా కడుపులో విపరీతమైన మంటలు వచ్చేసేస్తున్నాయి. అట్లా ఇంటికి వచ్చి వాకర్ మీద నడుస్తూ ఆ ట్యూబ్ పెట్టుకొని ఉంటే తర్వాత మరలా యూరిన్ బ్లాడర్లో ఇంతలా రాయి ఉంది. ఈ రాయి ఆపరేషన్ చేయడానికి ఏ డాక్టర్ వల్ల కాదని గుంటూరులో ఉన్న లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ యూరాలజీ వారు కానీ నందన హాస్పిటల్ కానీ ఎవరు కూడా కాదన్నారు. అన్న తర్వాత ఇతను తీసుకెళ్ళి నరవలు పెట్టమంటే ఈ మాటలు విని నాకు జ్వరం వచ్చి నేను బయటికి వస్తూ ఉంటే కారులో ఎక్కి వస్తుంటే నా కొడుకు అన్నాడు, నా కొడుకు చాలా చిన్నవాడు, మన బెస్సలేలు ఉన్నంత ఉండేవాడు, నా కొడుకే నా దగ్గర ఉంది, నాకెవరు లేనప్పుడు ఎవరి దగ్గరికి రాలే. అలాంటి పరిస్థితుల్లో కారులో ఉన్నటువంటి నన్ను చూసి, నానా నువ్వు చచ్చిపోయి తాతయ్య చచ్చిపోతే నేను ఎట్లా బ్రతకాలి నాన్న అని చెప్పాను నా కొడుకు అన్నప్పుడు ఒక తండ్రిగా నా మనసు ఎలా ఉండదో మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఇంత రోదనతో చెబుతున్నాను మీరు అర్థం చేసుకోండి. ఒక మాట, దేవుని ఆరాధించడం అంటే అరికాళ్ళలో నుంచి నడినెత్తి వరకు దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన చేసిన ప్రతి మేలుకు జీవితకాలం కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలండి. ఎవరో చేసిన మేలుకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయినట్లుగా పరాయి వ్యక్తిలాగా వెళ్ళిపోకూడదండి. బ్రతికినంత కాలం ఈ దేవునితో ముడిపడి ఉండాలి, ఈ దేవుని ఆశ్రయించాలి, ఈ దేవుని బలిపీఠం దగ్గర మనం ఉండాలి. నానా నువ్వు కూడా సరిపోతే, తాతయ్య సరిపోతే నేనేమైపోతాను, నా అమ్మ బయటికి వెళ్ళడం తెలియదుగా నానా అని చెప్పి నా కొడుకు నన్ను వాటేసుకుంటే ప్రభా నేనేం చేయనయ్యా అని చెప్పాను. ఆ కారులోనే తల్లడిల్లిపోయిన నా మనసుకు జవాబు చెప్పిన వారు ఎవరు లేకపోతే ఏ మహత్కారి ఏ మెరాకిల్ జరిగిందో నా దేవుడు నన్ను ఇప్పుడు నిలబెట్టి నిజంగా మీ మధ్యలోకి వచ్చి వాక్యం చెప్పే కృపనిచ్చాడమ్మా. దేవుడు చేసే మేలులు ఇట్లా ఉంటే గ్రహించండి. దేవునిలోనికి సరన్నవ్వండి, దేవునిలోకి మారండి. మీకున్న వ్యాధులు బాధలు కష్టాలు నష్టాలు తీసివేయగలిగిన వాడు దేవాది దేవుడు తప్ప మనకున్నటువంటి వారు ఎవరూ చేయలేరు తల్లి. కాబట్టి ఈ మాటలు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబం, నీ ఆత్మీయ జీవితం, నీ బిడ్డలు, నీకు కలిగిన సమస్తం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిరంతరము దేవుని యొక్క కృపలో దీవించబడి అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబడాలి అంటే బలిపీఠమైనటువంటి క్రీస్తును ఆశ్రయిస్తే తరతరములకు సరిపోయే దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. 1000 తరముల వరకు సరిపోయే దీవెన ఆశీర్వాదాలు దేవుడు ఈ గొడవలి సంఘానికి అనుగ్రహించునుగాక. ఆఖరిగా ఒక్క మాట చెప్తున్నాను వినండి. క్రీస్తు రక్తము క్రిందికి వచ్చినవాడు మారు మనసు పొందినవాడు, మారు మనసు పొందినవాడు బాప్తిస్మ పొందుతాడు. బాప్తిస్మ పొందిన వాడికి నమ్మి బాప్తిస్మ పొందిన వాడికి రక్షించబడును. ఏ రక్షణ? ఎలా ఇస్తాడు రక్షణ? మనం చెప్పాను, గ్యాస్ బండ దగ్గరికి వెళ్తే రక్షణ, పొలం గట్ల వెంటలు వెళ్తే రక్షణ,
గేదె వెనకాల నడుస్తుంటే రక్షణ. ఏమంటే గేదెను తోలుకుంటూ వెళ్తూ గుదిబండ తగిలి పడిపోయిన వాళ్ళు లేరా? గేదెను కట్టేయడానికి వెళ్ళి నడువిరిగిన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? గేదెలు తోలుకుంటూ వెళ్తుంటే పురుగు తగిలి కన్నుపోయిన వాళ్ళు లేరా? ప్రతి క్షణము రక్షణ. దారులు వెంట వెళ్తున్నా, పంట చేలు వెళ్తున్నా, పంట కోస్తూ ఉన్నా, కత్తి పట్టుకున్న, కొడవలు పట్టుకున్న, ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళుతున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఏ పని చేస్తున్నా క్షణ క్షణము రక్షణ ఇచ్చిన వాడు, మనం ఆశ్రయించిన బలిపీఠమైన మనము నమ్మిన క్రీస్తే. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకేనండి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడనే మాటకు ఇంత అద్భుతమైన ఆత్మీయ లోతుల్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంది అది. కాబట్టి ప్రభునందు క్రీస్తు రక్తము క్రిందికి వచ్చిన వాడు, మారు మనస్సు పొందినవాడు, మరులు గొల్పబడిన వాడు, దేవుని వైపు తిరిగిన వాడు, స్వభావ విభజన జరిగిన వాడు. కాబట్టి అలా జరిగినటువంటి నీ ఆత్మీయ జీవితంలో ప్రభు రక్తంలో కడగబడినప్పుడు, నిలబడినప్పుడు నిన్ను నీవు పరిశీలన చేసుకొని ఇటువంటి వాక్య వాగ్దానాలు విన్నప్పుడు కోరాహు లాంటి స్వభావం నాకు లేకుండా చేయి ప్రభువా, కోరాహు లాంటి దుర్బుద్ధి నాకు లేకుండా చేయి ప్రభువా, అసూయతో కూడినటువంటి ఆలోచనలు నాకు లేకుండా చేయి ప్రభువా, పాపిష్టితనంతో కూడినటువంటి యేషయా పెదవులను కాల్చినట్లుగా అలాంటి పాపపు స్వభావాలు నాలో ఏదైనా ఉన్నట్లయితే ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి కొరివిని తీసుకొచ్చి నా పెదవులను కాల్చు ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని పరిశుద్ధమైన రక్తముతో కడిగి ప్రక్షాళన చేయునుగాక. దేవుని యొక్క వాక్యం మీరందరూ ఆసక్తి కలిగి దేవుని మాటలు నిజంగా విన్నట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను మీరు పాటించినట్లయితే దీర్ఘాయుష్యవంతులుగా మనల్ని చేయునుగాక. నెంబర్ 1 పాయింట్ గట్టిగా చెప్పాలి ఈ వాగ్దానాలకి. దీర్ఘాయుష్యవంతులుగా దేవుడు మనల్ని చేయునుగాక, మేలుతో అత్యధికమైన అభివృద్ధినిచ్చునుగాక, సమస్త జనుల కంటే గనులుగా చేయునుగాక, భూమి యొక్క ఉన్నత స్థలములపై నిలుపునుగాక, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించునుగాక, పక్షిరాజు గూడును రేపి తన పిల్లలను రెక్కలపై ఆడించినట్లుగా మనందరినీ కంటికి రెప్పలా కాపాడునుగాక, నీ పిల్లల పిల్లల తరములను నువ్వు చూసిదువుగాక, 1000 తరముల వరకు సరిపోయే దీవెన ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఇట్టి కృపాధన్యతలు కావాలి అంటే ఇప్పుడు లేచి సాక్ష్యం చెబుతున్నటువంటి మీ జీవితాల్లో అయోగ్యముగా ఎంచక మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ప్రక్షాళన చేయబడి పరిశుద్ధ దేవుడైనటువంటి క్రీస్తు రక్తములో కడగబడే వారిగా ప్రతి ఒక్కరూ నిష్కలంకమైన, నిందారహితమైన, దేవునికి స్వారూప్యం మీలోకి ఏర్పడేవారిగా మీరు ప్రభు శరీరమును రొట్టెను తినేవారిగా లేచి సాక్ష్యం చెప్పండి. ముందున్నటువంటి కార్యక్రమంలోకి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, ఇంతవరకు మీ